వెల్కమ్ టు అవర్ ఛానల్. పోషణ్ పక్వాడా 2024 మార్చి 9వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు నిర్వహించే కార్యక్రమాల యొక్క యాక్టివిటీ క్యాలెండర్ గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతిరోజు ఏ యాక్టివిటీ చేయాలో, ఏ స్థాయిలో చేయాలో, ఏ డిపార్ట్మెంట్ ఇందులో పాల్గొనాలో వివరంగా డే వైజ్ ఈ వీడియోలో చూద్దాము. ఈ కార్యక్రమాల ముగింపు వరకు ఈ వీడియో మీకు ప్రతిరోజు అనగా 9వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు మరింత ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. 9వ తారీఖు చేయవలసిన కార్యక్రమాల్లో మొదటిది పోషణ్ పక్వాడా ప్రారంభోత్సవం. జిల్లా మరియు ప్రాజెక్ట్ స్థాయిలో పోషణ్ పక్వాడా ప్రారంభోత్సవం కార్యక్రమమును ఏ విధంగా నిర్వహించాలో ఈ క్రింద వివరంగా ఇవ్వడం జరిగింది. దీనిలో రెండవది సబ్ సెంటర్ లెవెల్లో హెల్త్ చెకప్స్ నిర్వహించాలి. దీనిలో మూడవది ప్రాజెక్ట్ మరియు అంగన్వాడీ సెంటర్ స్థాయిలో పోషణ్ బి పడాయి బి కార్యక్రమమును చేయాలి. దీనిలో నాలుగవది సచివాలయం మరియు ఎన్జిఓ స్థాయిలో పట్టణ మురికివాడలు మరియు విస్తరించిన ఆవాసాలలో రిజిస్ట్రేషన్ డ్రైవ్లు నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 10వ తారీఖున చేయవలసిన కార్యక్రమం ప్రాజెక్ట్ మరియు అంగన్వాడీ సెంటర్ స్థాయిలో ఎక్స్పోజర్ సందర్శన నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 11వ తారీఖున చేయవలసిన కార్యక్రమం ప్రాజెక్ట్ మరియు అంగన్వాడీ సెంటర్ స్థాయిలో రేడియో లేదా స్థానిక టీవీ ఛానల్లో చర్చలు, పోషకాహార మేళలు నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 12వ తారీఖున చేయవలసిన కార్యక్రమం అంగన్వాడీ సెంటర్ స్థాయిలో ఈసీసీఈ డే నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 13వ తారీఖున చేయవలసిన కార్యక్రమం అంగన్వాడీ సెంటర్ స్థాయిలో పోషకాహార నిపుణులను ఆహ్వానించడం, మిల్లెట్ ఫోకస్డ్ కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్లు నిర్వహించడం, పంచాయతీ లెవెల్లో మిల్లెట్ ఆధారిత వంటల పోటీలు నిర్వహించడం. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 14వ తారీఖున చేయవలసిన కార్యక్రమం అంగన్వాడీ సెంటర్ స్థాయిలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్, స్వస్థ బాలక్ బాలికా స్పర్ధ నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 15వ తారీఖున చేయవలసిన కార్యక్రమం అంగన్వాడీ సెంటర్ స్థాయిలో ఉమ్మడి గృహ సందర్శనలు మరియు ఆచరణలు. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 16వ తారీఖున చేయవలసిన కార్యక్రమం పిహెచ్సి మరియు యుహెచ్సి మరియు సిహెచ్సి లెవెల్లో ఆరోగ్య పరీక్ష శిబిరాలు నిర్వహించాలి మరియు స్కూల్ పిల్లలకు పోషకాహారం, రక్తహీనత, నీరు అంశాలపై క్విజ్ మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 17వ తారీఖున చేయవలసిన కార్యక్రమం అంగన్వాడీ సెంటర్ స్థాయిలో స్వచ్ఛత దినోత్సవం నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 18వ తారీఖున చేయవలసిన కార్యక్రమం అంగన్వాడీ సెంటర్ స్థాయిలో టాయ్కాథాన్ సెషన్లను మరియు డిఐవై స్వదేశీ బొమ్మల ప్రదర్శన నిర్వహించాలి. దీనిలో ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 19వ తారీఖున చేయవలసిన కార్యక్రమం జిల్లా స్థాయిలో కుటుంబంతో యోగా నిర్వహించాలి. సెంటర్ స్థాయిలో గర్భిణీ స్త్రీల కోసం యోగా సెషన్లు నిర్వహించాలి మరియు స్కూల్ స్థాయిలో అడాలసెంట్ గర్ల్స్ కోసం సెన్సిటైజేషన్ డ్రైవ్లు నిర్వహించాలి.
దీనిలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 20వ తారీఖున చేయవలసిన కార్యక్రమం. అంగన్వాడీ సెంటర్ స్థాయిలో పోషణ వేడుక కార్యక్రమం నిర్వహించాలి. దీనిలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 21వ తారీఖున చేయవలసిన కార్యక్రమం. పంచాయతీ స్థాయిలో పోషణ పాయ్ చర్చ. దీనిలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. 22వ తారీఖున చేయవలసిన కార్యక్రమం. జిల్లా మరియు పంచాయత్ మరియు ప్రాజెక్ట్ స్థాయిలో పోషణ్ మార్చ్ నిర్వహించాలి. దీనిలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ పాల్గొనాలో ఇవ్వడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే 23వ తారీఖున చేయవలసిన కార్యక్రమం. జిల్లా, ప్రాజెక్ట్ మరియు అంగన్వాడీ సెంటర్ స్థాయిలో ముగింపు వేడుక కార్యక్రమం నిర్వహించి అవార్డు పొందిన పిల్లల యొక్క తల్లిదండ్రులను అభినందించాలి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Thank you for watching the video. Subscribe for more videos.